ప్రిన్సిపల్ ఆత్మహత్య మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. లక్ష్మట్టిపేటలో శ్రీచైతన్య టెక్నో ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న జంజిరాల స్నేహశీల ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రిన్సిపల్ మృతికి ఆమె భర్త మహేష్ వేధింపులే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో నివాసం ఉంటున్నారు. మృతురాలికి 2 అమ్మాయిలు ఉన్నారు. మా అక్క పేరు స్నేహశీల, బావ పేరు మహేష్, మా పేరు రాఘవ. 13 సంవత్సరాల నుంచి ఎటువంటి పని లేకుండా మా బావ తినుడు తాగుడు జలసాలకి పేగలటకు తప్ప ఎటువంటి రూపాయి సంపాదన లేదు. 6 నెలల పాపను పట్టుకొని మా అక్క కష్టపడ్డాయి. 6 నెలల పాపని సంవత్సరం పాపని కూడా నా దగ్గర ఇచ్చిపెట్టి టెట్ కోర్సు బీఎస్సీ కోచింగ్ అని చెప్పి విజయవాడ నంద్యాల అన్నీ తిరిగింది. లాస్ట్కి శ్రీ చైతన్య కాలేజ్లో స్కూల్లో మన్నమర్లో 10 సంవత్సరాలు వర్క్ చేసింది. ఆ పైసలతో తప్ప ఎటువంటి రూపాయి సంపాదన లేదు, ఏం లేదు. అతని జల్సాలకి వచ్చిన జీతం వారం రోజులు ఖర్చు చేసి అతని ఆస్తి, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అన్నీ తోడి జల్సాలు చేసి తర్వాత నీ కుటుంబం నుంచి నువ్వు ఆస్తి పట్టుకు రావాలి, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వేం తెచ్చినావు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, వాళ్ళ అత్త మామ కూడా నువ్వు చస్తే మాకు ఇంకా మంచి ఉంటుంది, నువ్వు వచ్చిన పీడున్నది, నువ్వేం తీసుకురాలి, నీకు సత్తే వీళ్ళన్నప్పుడు మంచి బతుకుతారు, ఇంకో పెళ్లి చేస్తాం, ఆ చుట్టూలన్న కట్నం తీసుకొస్తారు అని కట్నం వేదింపు. 10 సంవత్సరాలు చెప్పింది. మంచిర్యాల ప్రిన్సిపల్ సంవత్సరం చెప్పింది. లక్షపేట చైతన్య ప్రిన్సిపల్గా చేస్తుంది. అటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తి చనిపోయే కారణం లేదు. నా బిడ్డల్ని చదువుకుంటా నేను చంపుకోనన్న డేట్తో తిరిగింది. ఇంత టార్చర్ పెట్టింది కానీ వాళ్ళ అత్త మామ వాళ్ళ భర్తకి కఠిన శిక్ష పడాలి. వాడిని ఉరి తీస్తేనే దీనికి ఆ పిల్లలకి శాంతి ఉంటుంది.